హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు చికెన్ విండాలో రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈ రెసిపీ ప్రత్యేకత ఏంటంటే పోర్చుగీస్ డిష్ అండి. వైన్ ఇంకా కుకింగ్ వెనిగర్ అనేది వాడతారు. పోర్చుగీస్ వారు ఇండియాకి తెచ్చేసి ఇక్కడ స్పైసెస్తో మిక్స్ చేసి కొత్త రకమైన టేస్ట్ని తీసుకొచ్చారు రెసిపీకి. సో వైన్ వాడతామంటే ఇంట్లో ఒప్పుకోరండి, తంతారు. సో కాబట్టి వైన్ ఏం వాడకుండా మనందరికీ అందుబాటులో ఉండే పద్ధతులతోనే ఈ రెసిపీని చూపించేస్తాను. మన తెలుగువారు, మన భారతీయులు తినదగినట్టు ఉంది కాబట్టి ఈ రెసిపీని మీకు చూపిస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా కోసుకున్నాము. పానీపూరీలు ఇస్తాడు కదండి, ఆ సైజులోనే కోసుకున్నాం. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడ ఉప్పు, 15 వెల్లుల్లి రెబ్బల్ని అత్యంత చిన్నగా కోసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 నిమ్మకాయ సైజ్ అంత అల్లం, ఒక చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఈ మసాలాలన్నీ కాస్త నీళ్ళు యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేసేయండి. 4 టేబుల్ స్పూన్ల మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్. చికెన్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కేజీ చికెన్ తీసుకున్నాము. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఇదే జార్లోకి 4 మీడియం సైజ్ టమాటాలని ఫైన్గా పేస్ట్ చేసేసేయాలి. పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, కారం, గరం మసాలా, వెనిగర్ కలిసేదాకా బాగా కలపాలి. అవి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు నాననివ్వండి. లేదా టైం లేదనుకుంటే కనీసం ఒక అర్ధగంటనే నాననివ్వండి. గిన్నె కాగాక ఇందులోకి నూనె కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని వెల్లుల్లిని వేస్తున్నాను. కాస్త చిటపటం అన్నాక ఉల్లిగడ్డలను వేస్తాను. ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని కలుపుతూ 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేసుకున్నాము. టమాటా ప్యూరీ వేస్తున్నాం. సో మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి చికెన్ జల్దీ కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. నూనె ఈ విధంగా పైకి తేలాక ఇందులోకి 500 ml వాటర్ వేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 12 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకోవాల్సింది ఏంటంటే మధ్యలో కలపాలి. దించే ముందు కాస్తంత కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. చికెన్ విండాలో రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఏ విధంగా వచ్చింది. కుక్క బాగా ఉడికింది. చికెన్ పీస్ అమేజింగ్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. నిజంగా బగర్ రైస్లో తింటున్నాను. ఇది స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అయ్యి చాలా బాగా వచ్చింది. గార్లిక్ని కోసేసాము, అల్లంని ఫైన్గా పేస్ట్ చేసి ఇస్తాం కాబట్టి ఆ కూరకి ఒక రకమైన ఫ్లేవర్ ఇచ్చింది. చాలా బాగుంది. మొత్తం మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ఇది. సో అలాగే ఒకళ్ళు ట్రై చేసినట్టయితే కామెంట్లో తెలపండి. సో ఫ్రెండ్స్, అలాగే ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలోకి, బగర్ రైస్లోకి, వైట్ రైస్లోకి, పరాటా, నాన్, రుమాలి ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఇది నేర్చుకున్నట్టుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. తావా చికెన్ అండి, చికెన్ కర్రీ, చికెన్ మసాలా కర్రీ, హైదరాబాదీ చికెన్ కర్రీ, ఇవాళ వీడియో సెక్షన్లో ఉన్నాయి. మీకు టైం దొరికినప్పుడు వెళ్ళి చూసేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీళ్ళని తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.